అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఏపీ నుంచి కొంతమందిని గెంటేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో, ఆ గెంటేయబడుతున్న వారు ఎవరు? ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హలో. సార్ ఎవరిని సార్ గెంటేస్తుంది? కొంతమందిని అసాంఘిక శక్తులుగా ఉండేటువంటి వాళ్ళని, అసాంఘిక శక్తులుగా మాట్లాడేటువంటి వాళ్ళని, లేదా అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళని ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉంచాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళని బహిష్కరించాలి అనేటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు తీసుకున్నారు. ఆల్రెడీ అనౌన్స్ చేశారు. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని బహిష్కరిస్తాము అని చెప్పారు. ఎందుకు చెప్తున్నారు, ఇంత సీరియస్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని అంటే, గత ప్రభుత్వం తాలూకు కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అలజడి సృష్టిస్తున్నాయి అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఓకే, ఇది నేను చెప్పడం కాదు, డీజీపీ చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఉదాహరణగా కూడా చెప్తున్నారు, లేడీ డాన్ అరుణ, నెల్లూరు. అలాంటి లేడీ డాన్స్ 3 ఉన్నారు నెల్లూరు జిల్లాలో. మరి ఈ డాన్స్ ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళు చేస్తుంది ఏంటి? కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్, దందాలు, భూ కబ్జాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు గత 6 నెలల నుంచి 3 సివియర్ కేసుల్లో కనుక ఉంటే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ పెట్టేసి వాళ్ళని ఏడాది పాటు జైల్లో నుంచి బయటికి రాకుండా జైల్లో తోసేయండి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంత సివియర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, మీకు 2019 నుంచి 2024 మధ్యలో బుక్ అయినటువంటి కేసులు కానీ, లేదా ఆ రోజు రౌడీ ఎలిమెంట్స్గా వ్యవహరించినటువంటి వాళ్ళ జాబితాని కానీ పోలీసులు ఐడెంటిఫై చేసింది. ఐడెంటిఫై చేసి బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు, దందాలు చేసేటువంటి వాళ్ళు, లేదా హత్యలు పాల్పడి హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, ఇలా దాదాపు 26,000 మంది రౌడీ షీటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులు లిస్ట్ అవుట్ చేశారు. 26,000 మంది. వీళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించేలాగా వ్యవహరిస్తున్నటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, దాదాపుగా 3,000 మంది ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళందరూ కరుడు కట్టినటువంటి రౌడీ షీటర్లు. వీళ్ళు అసాంఘిక శక్తులుగా మారిపోయారు. వీళ్ళని మరి ఆంధ్రప్రదేశ్లో ఉంచాలా లేదంటే బహిష్కరించాలా అనేటువంటి ఒక నిర్ణయం జరుగుతుంది. ఒకవేళ ఉంచితే కనుక, ఆంధ్రప్రదేశ్లో ఉంచితే కనుక ఏదో ఒక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు వీళ్ళు. హత్యలు చేయటము, దొంబీలు చేయటము, లేదంటే రాబరీస్ చేయటము, లేదంటే రేపులు చేయటము, లేదంటే గంజాయి అమ్మటము, లేదంటే డ్రగ్స్కి సంబంధించిన ఫెడ్లర్స్గా వ్యవహరించడము, ఇలా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి అనర్హులు అని తెలిసి బహిష్కరించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. సో దీంట్లో ఇప్పటికే కొంతమంది మీద పీడీ యాక్ట్ పెట్టారు. పీడీ యాక్ట్ పెట్టి 1 ఇయర్ పాటు లోపల జైల్లో వేసేస్తారు. ఆ 1 ఇయర్ తర్వాత బయటకు వచ్చినా కానీ వీళ్ళ ప్రవర్తనలో మారకపోతే అప్పుడు వీళ్ళని బహిష్కరిస్తారు, రాష్ట్రం నుంచి బహిష్కరిస్తారు. రాష్ట్రం నుంచి బహిష్కరించేటువంటి నిర్ణయం ఇదేమన్నా కొత్తదా అని అంటే కొత్తది కాదు. మీకు ఉదాహరణ తీసుకుంటే, అప్పుడు పరిపూర్ణానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, కత్తి మహేష్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య శ్రీరాముడు ఎలాంటి వాడు అనే దాని మీద పెద్ద రచ్చ నడిచింది అప్పట్లో. అలాగే శ్రీరాముడు నాన్ వెజ్ తింటాడు అనే దాని మీద పెద్ద గందరగోళం జరిగిన క్రమంలో మత కలహాలు ఆ కోణం నుంచి అది వివాదం వెళ్ళిపోయింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మహేష్ అనే అతను, కత్తి మహేష్ని బహిష్కరించాడు, తెలంగాణ బహిష్కరణ చేసేసాడు. ఆయన దళితుడినే మీరు రాష్ట్ర బహిష్కరణ చేస్తారా, మరి పరిపూర్ణానంద సంగతి ఏంటి అని చెప్పి అడిగారు దళిత సంఘాలన్నీ కూడా. పరిపూర్ణానందను కూడా తెలంగాణ బహిష్కరణ చేశారు. పరిపూర్ణానంద స్వామిని ఆయన కూడా బహిష్కరించారు. సో దాదాపు వీళ్ళిద్దరిని బహిష్కరించేశారు. ఎందుకు బహిష్కరించారు? మతపరమైనటువంటి కల్లోలాలు లేపేలా వీళ్ళిద్దరు వ్యవహరించారు అనేటువంటి ఉద్దేశంతో. ఇలా రాష్ట్ర బహిష్కరణ చేయడం అనేది కామన్గా కొన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటుంది. ఇదేదో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏంది వీళ్ళందరినీ బహిష్కరిస్తున్నారు, రాష్ట్ర బహిష్కరణ చేస్తున్నారని చెప్పి అనుకోవడానికి లేదు. ఎవరైతే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లకొల్లాలను సృష్టించాలనుకుంటున్నారో, లేదా నేరాలకు పాల్పడాలనుకుంటున్నారో, లేదా అసాంఘిక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళని బహిష్కరించేటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతని హరీష్ కుమార్ గుప్తా గారు, డీజీపీ గారు తీసుకున్నారు, అనౌన్స్ కూడా చేశారు. ఆల్రెడీ గత 2-3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, రౌడీల గుండెలను నిద్రపోతా, రౌడీలు అనేవాళ్ళు ఉండటానికి లేదు రాష్ట్రంలో, గత ప్రభుత్వం తాలూకు వాసనలు కంటిన్యూ అవుతున్నాయి, ఇది రాష్ట్రానికి మంచిది కాదు, శాంతి భద్రతలు అనేవి రాష్ట్రంలో పటిష్టంగా ఉంటేనే పారిశ్రామికవేత్తలు వస్తారు, ఫలితంగా ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి లభిస్తుంది. అలా కాకుండా మీరు అసాంఘిక శక్తుల్లాగా వ్యవహరిస్తామని అంటే కుదరదు, రాష్ట్రంలో ఉండటానికి అర్హులు కాదు రౌడీ షీటర్లు, తోకలు కట్ చేస్తారని చెప్పి ఆల్రెడీ చెప్తున్నారు చంద్రబాబు గారు. కానీ ఇంప్లిమెంటేషన్లో రాలా. ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా గారు ఆయన సీల్లోకి వచ్చేసారు. క్లియర్గా పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. ఇచ్చేసి ఎవరైనా సరే తోక కట్ చేస్తే రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ చేయమన్నారు. బైండ్ ఓవర్ చేసి రౌడీ షీటర్ల కదలికలను పసిగట్టమన్నారు. ఎవరెవరు రౌడీ షీటర్లు ఉన్నారు వీళ్ళందరూ కదలికలను పసిగట్టండి, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏమున్నాయనేది కూడా మీరు పసిగట్టండి అని చెప్పారు. గత ప్రభుత్వంలో వీళ్ళందరూ చాలా వరకు గంజాయి డ్రగ్స్ అమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు, అందుకే వీళ్ళ మీద నిఘా పెట్టండి, డిజిటల్ నిఘా పెట్టండి అని చెప్పి చెబుతున్నారు. అలా నిఘా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీకు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అదే చంద్రబాబు గారు చెప్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదు కదా. శాంతి భద్రతలు లేనప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి చెందదు. సో అభివృద్ధి పథంలో వృద్ధి రేటు విషయంలో జాతీయ స్థాయిని కూడా దాటి ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నప్పుడు నేరాల సంఖ్య కూడా తగ్గిపోవాలి. పోలీస్ అంటే భయం ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. రౌడీలు పోలీసు అంటే భయపడేలా చేయాలి, ఆ విధంగా మీరు వ్యవహరించండి అని చెప్పి పోలీసులకి రివ్యూ మీటింగ్లో కూడా నిన్నగాక మొన్న చంద్రబాబు గారు ఒక దిశానిర్దేశం చేశారు. సో కాబట్టి పీడీ యాక్ట్ చాలామంది మీద పెడుతున్నారు, రౌడీ షీటర్ల మీద, కరుడుగట్టిన రౌడీ షీటర్లు, మామూలు రౌడీ షీటర్లు కాదు, కరుడుగట్టిన రౌడీ షీటర్ల మీద. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది. రౌడీయిజం, ఫ్యాక్షనిజం, నక్సలిజం, ఈ 3 ఉండేది. ఆయన 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు రౌడీయిజం, ఫ్యాక్షనిజం, నక్సలిజం 3 తీవ్ర స్థాయిలో ఉండేవి, పతాక స్థాయిలో ఉండేవి. ఈ 3టిని అణిచివేయటంలో చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు సక్సెస్ అయ్యారు. అయితే నక్సలిజాన్ని అణిచివేయటంలో సక్సెస్ కాలేదు, కానీ రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని అణిచివేయటంలో మాత్రం సక్సెస్ అయ్యారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం వస్తుందంటే ముస్లింలు, హిందువుల మధ్య గొడవలు అయ్యి, కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆయన హయాం మొత్తం ఎక్కడ గొడవలు లేకుండా గణేష్ నిమజ్జనం జరిగింది, అదే కంటిన్యూ అవుతుంది. ఫ్యాక్షనిజం, రాయలసీమ ఏరియాలో ఫ్యాక్షనిజం తీవ్రంగా ఉండేది, వాళ్ళ ఫ్యాక్షనిజం అనేది లేకుండా చేశారు, ఆల్మోస్ట్ ఆయన హయాంలోనే చేశారు. రౌడీయిజం ఉండేది, అప్పుడు వీధికి ఒక రౌడీ ఉండేవాళ్ళు. కాలేజీ ఎలక్షన్లు జరిగాయి అప్పట్లో, కాలేజీల్లో నుంచే రౌడీ ఎలిమెంట్స్ వచ్చేవాళ్ళు, కాలేజీ ఎలక్షన్స్ ఉండేవి. తర్వాత వీధికి ఒక రౌడీ ఉండేవాళ్ళు. ఈ రౌడీలందరినీ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని చెప్పి తెలిసి A+ కేటగిరీ కూడా క్రియేట్ చేసి మొత్తం కేటగిరీ వైజ్ చేసి వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి, ఫస్ట్ పరివర్తన రాకపోతే అప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో, కౌన్సిలింగ్ ఇవ్వాలో అది ఇప్పించేసి రౌడీజాన్ని దాదాపుగా లేకుండా చేశారు. రౌడీలు భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అప్పట్లో చంద్రబాబు గారు. ఇప్పుడు మళ్ళా 2019 నుంచి 2024 వరకు రౌడీలు రెచ్చిపోయారు, ఫ్యాక్షనిస్టులు రెచ్చిపోయారు, వైట్ కాలర్ రౌడీలు రెచ్చిపోయారు. మళ్ళీ చంద్రబాబు గారు ఇప్పుడు వాళ్ళందరినీ కంట్రోల్ పెట్టేటువంటి క్రమంలో రాష్ట్ర బహిష్కరణ చేయాలి కొంతమందిని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం పోలీస్ రికార్డులన్నింటినీ తిరిగేస్తే హయ్యెస్ట్ నేరాలు ఎవరు చేస్తున్నారు చూసి దాన్ని బట్టి ఎవరి మీద పీడీ యాక్ట్ పెట్టాలి, ఎవరి మీద పీడీ యాక్ట్ పెట్టకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇవి నిర్ణయిస్తారు పోలీసులు. 26,000 మంది పైగా రౌడీ షీటర్లు ఉన్నారు, వాళ్ళలో కరుడు కట్టినటువంటి వాళ్ళు 2,000 మంది ఉన్నారంట. ఈ 2,000 మంది అసాంఘిక శక్తులుగా ఉన్నారు రాష్ట్రంలో. సో వాళ్ళని బహిష్కరించడమా లేదంటే పీడీ యాక్ట్ పెట్టి లోపల వేయటమా అంటే ఫస్ట్ పీడీ యాక్ట్ పెట్టి లోపల వేస్తున్నారు. అప్పటికి మారకపోతే రాష్ట్రం నుంచి బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నారు. సో దీంతో ఒక సంచలనంగా మారింది ఈ నిర్ణయం. ఓకే సార్, థ్యాంక్ యూ.